ఫరీద్పేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇతరులకు సంబంధించి చాలా దారుణమైనటువంటి కార్యక్రమం జరిగింది. గతంలో కూడా ఒకసారి ప్రసాద్ అనే ఒక కార్యకర్తని ఆ రోజు చాలా బ్రూటల్గా చంపడం జరిగింది. దానంతరం మరలా ఇది రిపీట్ ఇంకోసారి రెండవసారి ఇక ఈ మళ్ళా భారీ చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం ఇది. రెండు వైపులా కూడా సర్దుబాటు చేయవలసినటువంటి పరిస్థితి అక్కడ జరగట్లేదు. ఆ రోజు కూడా ఎస్పీ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది ప్రసాద్ చనిపోయినప్పుడు కూడా. మరి ఆ రోజే సరైనటువంటి యాక్షన్ తీసుకొని ఉంటే ఈవేళ ఇటువంటి పరిస్థితి దాపరించేది కాదన్నది మా అభిప్రాయం. ఎస్పీ గారికి కూడా చెప్పామని ఆ విషయాన్ని ఇప్పుడు వివరంగా సరైనటువంటి చర్య తీసుకుంటాం, అందరినీ పంపించి దాన్ని ఎలాగ నివారించాలని దాని మీద తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము పోలీసు మీద నిరసనకి సరైనటువంటి చర్యలు తీసుకోవడం నిరసనకే ఈవేళ బ్లాక్ షర్ట్ కూడా నివేశాను. అంటే కార్యక్రమం ఒకసారి ఒక తప్పు జరిగినప్పుడు దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వానికి ఉంది. మరి మేమంతా ఇది రాష్ట్రం అంతా కూడా చాలా దౌర్భాగ్యం దురదృష్టకరమైన సంఘటనలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. నిన్న మొన్న జడ్పీ చైర్మన్ మీద అటాక్ చేసినటువంటి సంఘటన కానీ, గతంలో ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక సంఘటన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన కార్యకర్తలపైన నాయకులపైన కంటిన్యూస్గా జరుగుతున్నాయి. రాజకీయాల్లో అవాంఛితమైనటువంటి చర్యలు ఇవి. ఎవరు కూడా ఇటువంటి చర్యలు కోరుకోరు. మరి ఇలా రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇది మన చేతుల్లో ఉండదు. ఒకసారి కక్షా కార్పణ్యాలు అన్నవి ఒకసారి ఒకరిని చంపితే మళ్ళీ రెండు వాళ్ళని ఎలా చంపాలన్నదే సహజంగా ఎవరైనా ఆలోచిస్తారు కనుక ఇవి పోలీసే బాగా కఠినంగా శిక్ష తీసుకొని తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. మా నాయకుడు అన్ని వైపులా కూడా ఇటువంటి దాడులు జరిగిన దగ్గర పర్యటన కూడా జరుగుతోంది. మరి ఈ విషయాలన్నీ గౌరవ ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. మరి పార్టీ అంతా ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా పార్టీ అందరూ కలిసికట్టుగా మరి ఆ బాధితుల తరఫున మేమందరం ఉండడం జరుగుతుంది. మాకు శిక్షలు పెడతారో భయపెడతారో కఠినంగా జైల్లో పెడతారో దానికి మేము పెద్ద భయపడేది ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ఎవరికి అన్యాయం జరిగినా వారి తరఫున మేమందరం ఉంటామని తెలియజేస్తున్నాం. రాజకీయాలు ఇందులో కూడా ఇది కూడా రాజకీయమైనటువంటి మరి ప్రభుత్వం ఏదో చెప్తే దాన్ని వీళ్ళు అనుసరించి భార్యాభర్తలు తగు అనేస్తే ఎలా జరుగుతుంది? భార్యాభర్తలు అయితే చంపుకుంటారా? భర్తను చంపుతారా ఎవరైనా? అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఎక్కడ ఏ తప్పు జరిగిందో అదంతా అవాస్తవమైనటువంటి ఆరోపణలు, దానికి చిత్తశుద్ధి లేదు. జరిగిన వాస్తవికత బయటికి తెచ్చి దాని మీద తగు చర్యలు తీసుకోమని పోలీసుని రిక్వెస్ట్ చేస్తాం. ఎస్పీ గారు దాని మీద కరెక్ట్గా స్పందించి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. పార్టీ కూడా బాధ్యుల తరఫున మేము పూర్తి సంపూర్ణంగా అండగా ఉంటాం. అవి ఏది కూడా మాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మేము వేగంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. అవన్నీ కూడా దర్యాప్తు చేస్తామన్నారు. మేము కూడా తెలుసుకుంటున్నాం. సరైన వివరాలు తెలిసిన తర్వాత అన్ని వివరాలతో మళ్ళీ మాట్లాడతాం. దాని గురించే ఇప్పుడు ఎస్పీ గారిని కలవడం జరిగింది. వెంటనే దర్యాప్తు త్వరితగతిన చేస్తాం. చేసిన బాధితులందరినీ మరి ఆదుకునే విధంగా ఎవరైతే బాధ్యులో వారిని శిక్షిస్తామని చెప్పారు. ఈరోజు మా జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారి నేతృత్వంలో ఏదైతే ఇటీవల కాలంలో ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం ఫరీద్పేట అన్నటువంటి గ్రామంలో జరిగినటువంటి బ్రూటల్ మర్డర్, చాలా పైశాచికమైనటువంటి హత్య ఏదైతే జరిగిందో, చనిపోయినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ సర్పంచ్. పార్టీలో చాలా క్రియాశీలకంగా మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే కిరణ్ గారికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి కూడా. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు బ్రూటల్గా హత్య చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రెండు విషయాలు నేను తెలియజేయదలుచుకున్నాను. ఇదే ఫరీద్పేటలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల 3 నెలల కాలంలోనే ఎవరైతే మొన్న చనిపోయినటువంటి వ్యక్తి గోపి ఉన్నారో, సత్తారు గోపి ఉన్నారో, గోపికి సంబంధించినటువంటి అనుచరుడు, గోపికి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తి కూడా హత్య గావించడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అరౌండ్ 10 to 12 months బిఫోర్.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పోలీసు వ్యవస్థ ఏంటి, వాళ్ళ పోలీసు మాన్యువల్ ప్రకారం, వాళ్ళ పోలీసు నియమావళి ప్రకారం వాళ్ళందరూ కూడా పనిచేయాలి. మరి ఈరోజు రాష్ట్రంలో పోలీస్ రూల్ బుక్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, పోలీసుల వర్క్ మాన్యువల్ ప్రకారం పనిచేసే పరిస్థితి ఉందా? రాజ్యాంగం ప్లేస్లో, కాన్స్టిట్యూషన్ ప్లేస్లో రెడ్ బుక్ అనేటటువంటి ఒకదాన్ని తీసుకొని వచ్చారు. అందులో వాళ్ళు ఉన్నటువంటి షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, మేము పేర్లు రాసినాం, వాళ్ళని టార్గెట్ చేస్తాం, వాళ్ళ మీద రెడ్ బుక్ చర్యలు తీసుకుంటామని. దానిలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మేము పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఆల్రెడీ ఆ గ్రామంలో ఒక టెన్స్ విలేజ్, గతంలో కూడా చెదురుమదురు సంఘటనలు జరిగినటువంటి గ్రామంలో ఒక హత్య జరిగితే ప్రివెంటివ్ యాక్టివిటీస్ మీరు ఏం తీసుకున్నారు? ఫర్దర్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు దాని మూల్యమే మరొక నాయకుడి హత్య. ఇప్పుడు కూడా మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని విజిట్ చేస్తే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ హత్యకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో అందులో కొంతమంది ఇప్పటికీ కూడా గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఒక పర్టికులర్ వ్యక్తి దీనికి కారణమైనటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నారు. ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక ఫ్యామిలీ తగాదా కారణంగా చెలరేగినటువంటి ఘర్షణల వల్ల, సంఘర్షణ వల్ల ఈ హత్య జరిగిందని చెప్తా ఉన్నారు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారండి ఇది పొలిటికల్ అసాసినేషన్, పొలిటికల్ హత్య అని. ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి పోలీసు వారు ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా నేను చెప్తా ఉన్నానంటే పోలీసులు ఒకటే చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి రాత్రి వరకు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏదైనా ఒక అసైన్మెంట్, ఒక పని చెప్తే ఆ పని చేయటం మాత్రమే వాళ్ళకి దైనందిన కార్యక్రమంగా ఉంది తప్ప రెగ్యులర్గా శాంతి భద్రతలు కంట్రోల్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, ప్రివెంటివ్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి రొటీన్ యాక్టివిటీస్ అనేవి ఎక్కడా కూడా పోలీసుల దినచర్యలో ఈరోజు సంవత్సర కాలంగా లేవని నేనైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? వేర్ ఆర్ ది ప్రివెంటివ్ యాక్టివిటీస్? ఎక్కడున్నాయి? వీటిపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ వారిని అయితే నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా గట్టిగా అయితే డిమాండ్ చేస్తాను.